కొంచెం విశ్రాంతి తీసుకున్నామని ఇక్కడ నాగనేస్తుంది. కాస్త మంచి నీళ్ళు ఇప్పిస్తారా? దానికి ఏమిటి, లోపలికి రండి. వెయ్యేళ్ళు వర్తిల్లునైనా నీవిచ్చిన ప్రేమతో నీరు అమృతంలా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? ఎక్కడి నుండి వస్తున్నారు? నేను ఒక పాఠశాలే నాయన. నాన్నే వాళ్ళు నాకు లేడు కనుక పాలసీర ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటాను. నీ పేరేమంటాను నాయన? నజరేతు వాడవేనా? నా పేరు యోసేపు. నా స్వగ్రామం బెత్లెహేం. చాలా కాలంగా ఇక్కడే స్థిరపడిపోయాను. బెత్లెహేం సహజంగా సౌందర్య కనుకనే అది యాత్రస్థలంగా రూపొందింది. అంతేకాదు, బెత్లెహేం పవిత్ర స్థలంగా మారిపోవచ్చు. ఈ దేశం వైపు ఒక్కసారి పాల చూచావంటే గుండె తరుక్కుపోతుంది నాయన. ఏనాడు చితికిపోయిన వ్యక్తి స్వాతంత్రాన్ని తిరిగి మొదలుకెత్తడానికి ప్రయత్నించిన యువకులంతయు చిత్రవద అయిపోతున్నారు. ఇటీవల గలిలయ కొండపై జరిగిన భయంకర హింసాకాండం చూచి కూడా ప్రాణాలు నిలుపుకోగలిగే వారమా? ఆ విప్లవకారులు ఘోర చిత్రహింస ఇంతకు మునుపెన్నడూ వినలేదు. పాపం, వారిని వేటాడి పట్టుకొని 200 మంది యువకులను శిలువపై నిలువున వేలాడదీశారు. ప్రజలు నిరాశవాదులు ప్రబలిపోతున్నారు. తరతరాలుగా మన జీవితంలో ఎక్కిపోయిన యూదాసుని తన దర్బారు నీతి నియమాలు విసర్జించకూడదు. ప్రజలు నిరాశవాదులు ప్రబలిపోతున్నారు. రాబోయే పరిసయ్యులు శాస్త్రులలోని అక్రమము అవినీతి విస్మరించి కూడా ఇలాంటి మహామురికి కోపంలో మెస్సయ్య అడుగెట్టగలరంటారా? ఇంకేమి దావీదు రాజ్యం, ఇంకెక్కడ దాస్య విమోచన? రాబోయే మెస్సయ్య కారణజన్ముడు, పరిశుద్ధుడు. మానవుల పట్ల ఆయన కోరేది కేవలం పవిత్ర జీవితం మాత్రమే. అది ఎక్కడుందో అదే ఆయన పుట్టిన. రండి, ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన పిల్లలకు భూమి మీద సమాధానం తెలియపరిచినటువంటి యెహోవా దేవా, బుద్ధ బ్యాప్టిస్ట్ సంఘమైన ప్రభా, సండే స్కూల్ మీ యొక్క ప్రియ బిడ్డలు ఎంతో ఆసక్తితో, ఆ ప్రభా ఎంతో ఉత్సాహంతో, మీరు ఇచ్చినటువంటి జ్ఞానంతో, మీరు ఇచ్చినటువంటి సమయంతో నా ప్రభా, లోకరక్షకుడు నా ప్రభా, ఆనాడు బెత్లెహేములో నా ప్రభు పశువుల తొట్టిలో పొరుడుట చూచుటకు నా ప్రభు జ్ఞానులకు నా ప్రభు అనేక మందికి నా ప్రభు ఆనవాళ్ళు మీరు చూపినారు. ఈ దినము ఈ యొక్క 2025 సంవత్సరంలో బుద్ధ సంఘముల ప్రభు లోకరక్షకుడు నా ప్రభు ఇక్కడ అరుదించవచ్చునని నా ప్రభు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయం నా ప్రభు ఆనందంతో ఉత్సాహంతో మీకు విజయగీతలను పాడటం కృపను మాకు అనుగ్రహించమని సంతోషంతో సంభ్రమతో మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను, సంఘ కాపరిని, నాయకులందరినీ ప్రభావ చేయవలసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మీరు ఆశీర్వదించి దీవించి అయా ప్రభావ ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో వచ్చినారు ప్రభావ. వెళ్ళేటప్పుడు కూడా అంత సంతోషంగా వెళ్ళేటప్పుడు ఈ యొక్క స్కిప్ చక్కగా జరిపించమని, మీరు మహిమ తెచ్చుకోమని, మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.